ఇక నలుగురు ఎమ్మెల్యేలు పాలించే రాజకీయాలు మనకొద్దు, అయ్యన్న పాత్రుడుకు ఓటు వేయకండి అంటూ నర్సీపట్నం ఎమ్మెల్యే తనదైన శైలిలో ప్రచారం చేశారు. మంగళవారం నర్సీపట్నం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా ఉమాశంకర్ గణేష్ నామినేషన్ వేశారు. సుమారు 20,000 మందికి పైగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చారు. నామినేషన్ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు పాల్గొన్నారు. సందర్భంగా గత ఎన్నికల సమయంలో నేను ఎమ్మెల్యేగా గెలిస్తే రౌడీ రాజకీయాలు ఉండవని చెప్పానని, ఇచ్చిన మాట ప్రకారం తన పదవీ కాలంలో ఎక్కడ రౌడీ రాజకీయాలు తాను చేయలేదని ఉమాశంకర్ గణేష్ అన్నారు. 1700 కోట్ల రూపాయలతో సంక్షేమం, అభివృద్ధి పనులు చేశానని ఉమాశంకర్ గణేష్ చెప్పారు. 3 కోట్ల రూపాయలతో అక్కడ బిల్డింగ్లు ఏర్పాటు చేసి ఇప్పటికే జగన్ ప్రభుత్వం 73 కోట్ల రూపాయలు ఇచ్చిన కదా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారిది. మరి ఈ విధంగా నియోజకవర్గంలో కొన్ని సంవత్సరాల నుంచి భూమిలో ఉన్నప్పటికీ కూడా పట్టాలు లేకపోతే కొన్ని వేల మంది కూడా పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూస్తే మరి ఏదైతే గోలుగొండ ఉందో అక్కడ ఆరులో రోడ్డు 300 కిలోమీటర్లు. మరి గత తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అయ్యన్న పాత్రుడు చేతగాక చేతులు ఎత్తేస్తే మన ప్రభుత్వంలో 3 కిలోమీటర్ల పారిశ్రామిక రోడ్డు వేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. అలాగే నర్సీపట్నం నిధుల్లో మనబడి నాడు నేడు ద్వారా సుమారుగా 68 కోట్ల రూపాయలతో స్కూళ్లు కూడా అభివృద్ధి చేసుకుందాం. అలాగే ముఖ్యంగా చూస్తే ఈ రోజు మరి గుడులు ఉన్నాయి, సుమారుగా 200 గుడులున్నాయి. 93 కోట్ల రూపాయలతో